ఇక ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. అవినీతిపై పోరాడే తన చేతిలో గంటా ఓటమి ఖాయమన్నారు. విశాఖ నార్త్ లో మరోసారి తనదే విజయమని ధీమాగా చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. గంటా శ్రీనివాసరావు లాంటి అవినీతి చక్రవర్తిని నీతి నిజాయితీకి పేరు ఉన్న విష్ణుకుమార్ రాజుపై పోటీకి దించడం దానికి కారణం ఏంటంటే కేవలం విష్ణుకుమార్ రాజు ఒక్కడే గంటా శ్రీనివాసరావుని ఓడిస్తారు అని చెప్పి నా మీద పంపడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి గంటా శ్రీనివాసరావు గారు ఓడించకపోతే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగుని కూడా మళ్ళీ మనం తీసుకుని వస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన ఒక్క నియోజకవర్గంలో ఉండి 5 సంవత్సరాలు కాలం అయిన తర్వాత మళ్ళీ మారిపోయి 4 సార్లు మారి అక్కడి నుంచి తిరస్కరించిన వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడ ఉత్తర నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా ఆదరించరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ఇటువంటి అవినీతి చక్రవర్తిపై నీతి నిజాయితీతోటి ఉన్న మేము ఉత్తర నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా ఓడించి తీరుతామని మేము ఘంటాపదంగా